హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో వాయిస్ అయితే కొంచెం స్లోలీగా ఉంటుందన్నమాట. హెల్త్ అయితే అస్సలు బాగాలేదండి. సో కొంచెం నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను అనమాట. అండ్ కోల్డ్ కూడా ఉందండి, అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. ఇది వచ్చేసి ఇంకా సండే వ్లాగ్ అనమాట. సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నానండి. సో ఇంకా ఇక్కడైతే నేను సండే ఈవినింగ్ అయితే షూట్ చేశాను అనమాట. సండే మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ ఉన్నాను అనమాట. సో క్లాత్స్ అన్నీ వాష్ చేసుకోవడము అండ్ కొంచెం బాబు హోంవర్క్ చాలా ఇచ్చారనమాట సండే అనేసి. ఇంకా తను హోంవర్క్ చేయించడము ఇంకా ఎక్కువ అంటే ఇంకా సండే ఫుల్ బిజీ అయిపోతాం అనమాట. పేరుకేమో అంటారు కానీ సండే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని అస్సలు ఉండదన్నమాట. ఇంకా సండే వస్తే ఇంకా డబుల్ వర్క్ ఉంటుందన్నమాట అంతా కూడా. కానీ అలా పేరుకు మాత్రం ఆడవాళ్ళకి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అంటారు. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా వీడియోలోకి అయితే వచ్చేస్తున్నాను అనమాట. మీతో అయితే ఈరోజు చికెన్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. చికెన్ ప్రిపేర్ అయితే చేశాను అనమాట. చికెన్ అండ్ పలావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నా స్టైల్లో అయితే నేను చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పలావ్కి అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పలావ్ అయితే చేసేస్తున్నానండి. అందుకోసం వచ్చేసి ఇంకా నేను ఆనియన్ అండ్ టమోటో పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా ఇంకా కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఇది పలావ్ అంటే మనకు మంచిగా కొద్దిగా టేస్ట్గా ఉండాలి అండ్ తర్వాత కన్సిస్టెన్సీ బాగా కుదరాలి అంటే మనమైతే ఇంకా మిక్సీకి అయితే ఇంకా మసాలా అయితే కొంచెం మిక్సీకి అయితే వేసేసి అయితే పెట్టేసుకోవాలి అనమాట. కొబ్బరి అండ్ తర్వాత కొద్దిగా కొత్తిమీర అండ్ వెల్లుల్లిలు అండి, ఇవన్నీ కూడా మనం మిక్సీకి వేసేసుకొని పెట్టేసుకొని ఆ మసాలా మనం ఇందులో యాడ్ చేసుకున్నామంటే మంచిగా ఉంటుందన్నమాట. టేస్ట్ బాగుంటుంది అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా కుదురుతుందన్నమాట. ఇంకా నేనైతే దానికోసం అయితే ఆల్రెడీ ఇంకా నేను మిక్సీలో అయితే ప్రిపేర్ అయితే చేసేసి అయితే పెట్టేసుకున్నానండి మసాలా అన్నీ కూడా. అండ్ తర్వాత వచ్చేసి రైస్ కూడా నేను ఆల్రెడీ ఇంకా మనం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అలాగే మనం రైస్ అయితే ఇంకా నానబెట్టేసుకోవాలన్నమాట. ఇంకా అవన్నీ కూడా నానబెట్టేసుకొని ఇంకా ఇక్కడైతే ఇంకా నేను డైరెక్ట్ వీడియో అయితే ఇంకా ప్రిపేర్ చేసేటప్పుడే వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఇక్కడైతే ఇంకా నేను ఆనియన్ అవన్నీ కూడా వేసేసుకున్నాను కదా, అవైతే కొంచెం గోల్డ్ రంగులోకి వచ్చేంత వరకు ఇలాగైతే బాగా వేపుకోవాలన్నమాట. సో చూసారు కదా, అంటే మనకు బిర్యానీలోకి ఏమేమి వేస్తామో అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే చెక్క లవంగా తర్వాత మరాఠీ మొగ్గ అనాస పువ్వు అండ్ బిర్యానీకు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను. అందులోకి ఇంకా ఆనియన్ కూడా యాడ్ చేసేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇటు సైడ్ అయితే పలావ్కి అయితే పెట్టేశాను, అటు సైడ్ ఇంకా చికెన్ కూడా చేసేద్దాము తొందరగా అనేసి అయితే ఇంకా 2 సైడ్స్ పెట్టేశానండి. ఎందుకంటే మనకు లేట్ అయిందనుకో బాబు అంటే తొందరగా పడుకొని వేసిపోతారు అనమాట. ఇంక తినడం తక్కువైపోతుంది. అందుకే కొద్దిగా ముందుగానే చేసేస్తే ఇంకా ఫాస్ట్గా తినేసి కొద్దిగా ఆడుకొని పడుకునే పాటికి టైం అయితే సెట్ అయితే అవుతుందన్నమాట. ఇంకా నా స్టైల్లో అయితే నేను చేశానండి. ఇక్కడ చాలా బాగా కుదిరిందనమాట. మీలో కూడా ఎవరైనా ఇలా చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకోండి, చాలా బాగుంటుందండి. సో ఇంక ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట. ఇది ఆఫ్టర్నూనే తీసుకొచ్చారండి. ఆఫ్టర్నూన్ ఆల్రెడీ 1 టైం చేసేసి తినేస్తామన్నమాట. అప్పుడైతే ఓన్లీ ఫ్రై రైస్ చేసుకున్నాం అనమాట. వైట్ రైస్ కొద్దిగా ఫ్రై అనమాట. ఇందులో అలా మసాలా ఏమీ లేకుండా ఓన్లీ ఇంకా చికెన్ సాల్ట్ పసుపు కారం ఈ ఒక్కటి వేసేసి అలా గట్టిగా ఫ్రై అయితే చేసేసుకొని తినేసాము. ఇంకా మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నైట్ ఇలా మసాలా పెట్టి చేసుకుందాం అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా అటు సైడ్ కూడా ఇంకా చికెన్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా, ఇంకా అందులో కూడా ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. టొమాటోలు ఇవన్నీ కూడా ఇంకా అవి వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగా కుదురుతుందండి. రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా టొమాటోస్ కూడా రెండింటిలోకి ఇంకా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే ఇంకా ఇటు సైడ్ పలావు అటు సైడ్ చికెన్కి రెండింటికి ప్రిపేర్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. అస్సలు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చెప్తున్నానండి, అస్సలు తీరిక లేదనమాట. ఎందుకంటే సండే వచ్చిందంటే బాబు షూను తర్వాత లంచ్ బ్యాగ్స్ అండ్ స్కూల్ బ్యాగు తర్వాత యూనిఫామ్స్ బట్టలు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. అవన్నీ వాష్ చేయడమే సరిపోతుందండి మధ్యాహ్నం వరకు. మార్నింగ్ లేవడమే కొంచెం లేట్ అవుతుందిలేండి. సండే వచ్చిందంటే అట్లీస్ట్ 8-9 అవుతుంది మాకు లేవడానికి. ఎందుకంటే ఇంకా సండే కదా, ఇంకెప్పుడు పడుకోం కదా, ఇది ఒక రోజే పడుకునేది. అంటే లేట్గా లేవడం అనేది అయితే అలవాటు అయిపోయిందండి. సండే కొంచెము ఇంకా లేవడమే లేట్ లేసాము. తర్వాత ఇంకా టిఫిన్ అంతా అయ్యేపాటికి ఇంకా 12 అలాగా అయ్యిందనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా వర్క్ అంతా చేసేసుకుని మధ్యాహ్నం మరీ లంచ్ ప్రిపేర్ చేసేసి మరీ తర్వాత ఇప్పుడు ఇది చేస్తున్నాం అనమాట. సో ఇంక ఇక్కడైతే చూసారు కదా, నేను మిక్సీకి అయితే పట్టేసుకున్నానని చూపించాను అనమాట. ఇంకా అవైతే ఇంకా ఇందులో పలావ్లోకి అయితే యాడ్ చేస్తున్నానండి.
సో మిక్సీ వేసుకున్నాను కదా, ఇది పలావ్లోకి ఉంటుంది. అండ్ తర్వాత మనం చికెన్లోకి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా పలావ్లోకి అయితే వేసేసుకున్నానండి. ఇలాగ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మనం చూడడానికి కూడా ఇలాగ మంచిగా కన్సిస్టెన్సీ అనేది ఇలా బాగా కుదురుతుంది అనమాట. చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, ఇలాగనమాట కలిపేసుకోవాలి మొత్తం కూడా. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం అంటే పచ్చి వాసన అంటారు కదా, ఆ స్మెల్ పోయేంత వరకు బాగా సిమ్లో పెట్టేసుకొని ఇలాగా మొత్తం అటువైపు ఇటువైపు కదుపుతూ ఉండాలన్నమాట. ఒక 2 minutes అండి సిమ్లో పెట్టేసి అయితే ఇంక ఇలాగా మూత ఊరికి జస్ట్ అలాగ మూత పెట్టేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఆయిల్ అంతా కూడా ఇలాగ పైకి అయితే తేలుతుందనమాట. ఇప్పుడైతే ఇంక మనకు పచ్చి స్మెల్ పోయింది అండ్ కొంచెం బాగా మగ్గినట్టు అనిపించింది అనమాట. సో ఇంక ఇక్కడ నేను 1/2 hour ముందే ఇంకా నానపెట్టేసుకున్నటువంటి రైస్ని అయితే ఇంకా యాడ్ చేసేసుకుంటున్నానండి. సో చూసారు కదా, నేను 1/2 hour నానపెట్టేసుకున్నాను అనమాట రైసు. ఇంకా అవే యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడైతే ఇంకా నాకు వాయిస్ ఇస్తుంటే కొద్దిగా ఆయాసంగా ఉందన్నమాట, ఎందుకంటే ఫుల్ ఫీవర్ అండి. సో అందుకోసమే ఇంకా నాకు ఎక్కువ గట్టిగా మాట్లాడాలంటే ఇంకా కొద్దిగా ఆయాసం అయితే వచ్చేస్తుంది. ఇంకా అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. ఇంక ఇలాగనమాట. ఇంకా నేనైతే ఇంకా రైస్ అయితే అందులో అయితే యాడ్ చేసుకున్నానండి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఏంటంటే మనం ఈ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్లోకి మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కదా. సో ఆ వాటర్ అనేది అయితే ముందే మనం బాయిల్ చేసేసి అయితే పెట్టేసుకోవాలి అనమాట. బాయిల్ చేసేసుకుని వాటర్ని యాడ్ చేసుకున్నామంటే రైస్ అయితే బాగా అంటే బాగా కుదురుతుందండి. అంటే పొడి పొడిగా ఉంటుంది, చాలా బాగా ఉంటుందన్నమాట. మనం కూల్ వాటర్ కంటే వేడి చేసి పెట్టేసుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకుంటేనే చాలా బెస్ట్ అనమాట. ఇంకా 1 glass రైస్కి ఇంకా 1.5 glass ఆర్ 2 glass అనమాట. మనకు మంచిగా పొడి పొడిగా ఉండాలంటే 1.5 glass చాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంకా ఇందులో మనం బాగా మగ్గనిస్తుంటాం కాబట్టి సో జోరుగా లేకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇంకా కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు, అంత పొడి పొడిగా ఉంటే తినలేరు అనుకున్న వాళ్ళు సో కొంచెం ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఇక్కడైతే నేను ఇంకా రైస్ వేసిన తర్వాత ఇలాగ మొత్తం అంతా కూడా కలియబెట్టేసుకున్నాను అనమాట. సిమ్లో పెట్టేసుకునే చేయాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా. మనము సిమ్లో పెట్టకుండా పెద్దగా పెట్టేసుకున్నామంటే తలంటిపోతుంది అనమాట మనకు. సో చూసారు కదా, ఇలాగనమాట. ఇలాగ అంతా కూడా మొత్తం అంతా కలిపేసుకొని ఇందులోకి అయితే నెక్స్ట్ మనం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి అనమాట. సో ఇక్కడైతే నేను బాయిల్ చేసేసి అయితే పెట్టేసుకున్నానండి వాటరు. ఆ వాటర్ని నేను యాడ్ చేసేసుకుంటాను అనమాట. సో చూస్తారు కదా, ఇక్కడ బాయిల్ చేసేసి పెట్టేసుకున్న వాటర్ వేడి వాటర్ అండి. ఆ వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మొత్తం ఈ వీడియో అంతా కూడా కుకింగ్ ప్రాసెస్సే ఉంటుందండి, ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే కొంచెం కుకింగ్ ప్రాసెస్ కూడా యూజ్ అవుతాయి కదా ఎవరికైనా అన్నట్టు. ఇంకా అలాగా నేను కుకింగ్ ప్రాసెస్ కూడా మొత్తం అయితే చూపిస్తున్నాను. సో చూస్తారు కదా, నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ అలాగా రైస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఆ రైస్కి ఇలాగ మనకు వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎంత అవసరమో అంతైతే వేసుకోవాలండి. సో నేను చెప్పాను కదా 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చాలు అనేసి అయితే, లేదంటే 1 గ్లాస్కి 2 గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను 1.5 గ్లాస్కి 2 గ్లాస్ యాడ్ చేసుకున్నానండి వాటర్ అయితే. సో బాగా కుదురుతుందనమాట, మంచిగా పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. అటువైపు అంతా కూడా చికెన్ కూడా మొత్తం ప్రిపేర్ అయితే అవుతూ ఉందండి. సండే వచ్చిందంటే ఖచ్చితంగా ముక్క అయితే ఉండాల్సిందే, ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్టు ఉంటుంది మా ఇంట్లో పరిస్థితి అయితే. సండే వస్తే కన్ఫామ్గా చేస్తాము, అండ్ తర్వాత వీక్లీ కూడా 3 times ఖచ్చితంగా తింటామన్నమాట. కానీ ఎప్పుడు కూడా ఇలా మసాలా పెట్టేసి ఇలాగ చేయను అనమాట. ఇప్పుడు అంటే మధ్యలో వీక్ మధ్యలో ఎప్పుడు తెచ్చినా కూడా అలాగా జస్ట్ అలా ఊరికే సాల్ట్, పసుపు, కారం పొడి, తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా ఇవి ఒక్కటి యాడ్ చేసేసుకుని గట్టిగా ఫ్రై లాగా చేసేసుకుని తినేస్తాం అనమాట. సండే వచ్చిందంటే ఇలాగ కొంచెం స్పెషల్గా స్పైసీగా కావాలి అనేసి అయితే అనుకుంటాము. అందుకోసమే ఇలాగ మసాలా అయితే పెట్టేసి అయితే చేస్తున్నాను అనమాట. ఇదంతా కూడా నైట్ వీడియోనేనండి, నైట్ డిన్నర్ వీడియో అనమాట, మీతో షేర్ చేసుకుంటూ ఉన్నది. ఇంకా మీరు ఎలాగ చేస్తారు అంటే సండే ఏమేమి స్పెషల్ చేస్తారు, మీరు ఎలాగ చేస్తారు అనేది కూడా నాతో కూడా షేర్ చేసేసుకోండి. మీ పద్ధతిలో ఎలాగుంటాయి ఏంటి అనేది అయితే.
ఇక్కడైతే ఇంకా చూపిస్తున్నాను అనమాట. ఇంకా నా ప్రిపేర్ అయితే అయిపోయిందండి అని అయితే చెప్పేస్తున్నానండి. ఇక్కడైతే ఇంకా మూత అయితే పెట్టేసుకుంటాను. సో చూస్తారు కదా మొత్తం అలాగా. కొత్తిమీర కూడా ఫైనల్ యాడ్ చేసేసుకున్నాను. నేను పుదీనా అయితే ఎప్పుడు కూడా ఏ మీట్లోకి వాడనండి. పుదీనా వేసానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే ముద్ద దిగదనమాట. స్మెల్కి అస్సలు అంటే అసలు పడదు. అందుకోసమే నేను పుదీనా దేంట్లోకి కూడా యూస్ చేయను అనమాట. సో ఇక్కడైతే ఇంకా మొత్తం అయితే ప్రిపేర్ అయితే అవుతూ ఉందండి. ఇంకా ప్రిపేర్ అయ్యాక ఇంకా తినేయడమే మా పని. తినేసి చక్కగా పడుకుండిపోవడమే. ఇంకా ఈవినింగ్ టైంకి కొంచెం రెస్ట్ దొరికిందండి నాకు. సండే అయితే అసలు స్నానం కూడా చేయలేదనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 o'clock స్నానం చేశానమాట. అంతా ఫుల్ బిజీ అయిపోయానండి. సో హెల్త్ బాగాలేకపోయినా ఏది బాగాలేకపోయినా ఖచ్చితంగా మనమైతే ఈ వంట పని అయితే తప్పదు మనకు. కానీ బయట తెచ్చి తిన్నామండి. అంటే ఇంతకుముందు సాటర్డే అలాగా నాకు హెల్త్ బాగాలేకైంది కదా. తర్వాత ఆ రోజు సాటర్డే అంతా కూడా బయట తిన్నాము. కానీ బయట తిన్న ఫుడ్కి ఇంట్లో తిన్న ఫుడ్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ ఇంకా ఎంత అని తినలేము కదా బయట. సో అందుకోసం ఇంకా కష్టమైనా సరే చేస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడైతే ఇటు పక్క అయితే రైస్ పెట్టాను కదా. రైస్ అయితే ఇంకా ప్రిపేర్ అయితే అయిపోయింది. ఇంకా అందుకోసమే ఇంకా రైస్ పక్కన పెట్టేసి ఇటువైపు ఇంకా చికెన్ కూడా కొంచెం ఇంకా ఉడకాలి అనిపించేసి ఇటు పక్కే పెట్టేస్తాను అనమాట. ఇంకా రెడీ అయిపోతే తినడమే అండి. మా బాబు అయితే ఇంకా నోరు ఈరుస్తున్నాడు అనమాట. మా బాబుకి అయితే ఖచ్చితంగా డైలీ పెట్టినా కూడా తింటాడనమాట. అంత ఇష్టం తనకి చికెన్ అంటే. ఇంకా ఫిష్ అలాగైతే ఊరికే చూడడానికి ఇష్టపడతాడు కానీ తినడానికైతే అస్సలు లైక్ చేయడనమాట. ఇంకా నాకు కూడా అంతే పెద్దగా ఇంకా ఫిష్ పైన ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా ఫిష్ కబాబ్ అయితే బాగా తింటాను. ఫిష్ పులుసు చారు అలాంటిది అయితే అస్సలు అంటే అసలు తినాను అనమాట. సో ఇక్కడైతే మేమేసైతే ఇంకా తినేస్తున్నాం అనమాట. సో చూస్తారు కదా బాబుకి అయితే ఆల్రెడీ తినిపించేస్తాడండి మా ఆయన. అంటే కొంచెం అవగానే తనకే ఫస్ట్ తినిపించేసి మేము తర్వాత తింటున్నాం అనమాట. ఇప్పుడు కూడా అంతే. ఫస్ట్ బాబుకి అయితే తినిపిస్తాము. ఆ తర్వాత మేమిద్దరం కూడా తింటామన్నమాట. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది అనేసి అయితే అన్నారు మా ఆయన. ఇక్కడైతే ఇంకా టీవీ అయితే పెట్టేస్తామన్నమాట బాబుకి. కానీ మా బాబు టీవీ పెట్టించినప్పుడు మొబైల్ కావాలంటాడు. మొబైల్ ఇచ్చినప్పుడు అయితే ఇంకా టీవీ కావాలి అనేసి అయితే అడుగుతాడనమాట. ఇంకా మా హస్బెండ్ ఏమో క్రికెట్ పిచ్చి తనకు. అందుకే ఇంకా మొబైల్ తింటూ కూడా మొబైల్ చూసుకుంటూ క్రికెట్ చూసుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా మా బాబుకి అయితే ఇంకా టీవీ పెట్టేస్తాడనమాట. మా ఆయనకి ఏంటంటే టీవీ కావాలి. మా బాబుకి ఇక్కడ మొబైల్ ఇస్తాను నాకు టీవీ అని అడిగితే మా బాబు అయితే అస్సలు ఇవ్వట్లేదనమాట రిమోట్. అందుకని వాళ్ళు ఏదో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. నేనైతే ఇంకా లాగిన్ చేస్తున్నానండి చికెన్ అయితే. సో ఉన్నది ముగ్గురమే. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం లాగా ఉన్నామన్నమాట. సో అంటే అలవాటు అయిపోయిందండి నాకైతే బాగా. ఇంకా ఎక్కువ మందిలో కలిసినా కూడా అస్సలు ఉండలేకపోతాను నేను. ఒక్కరోజు కూడా నేను ఎక్కువ జనం ఉంటే మాత్రం అస్సలు నా వల్ల కాదు. నాకు ఉండలేకనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మేము 3 మెంబర్సే ఉండి బాగా అలవాటు అయిపోయిందనమాట. మనసుకి ఎలా అలవాటు అయిపోతే అలానే ఉండిపోతామన్నమాట. సో ఇక్కడైతే అడుగుతున్నానండి మా హస్బెండ్కి ఎలా ఉంది, బాగుందా లేదా, రైస్ బాగుందా లేదా అనేసి అయితే బాగుంది టేస్ట్ అనేసి అయితే చెప్తున్నాడు అనమాట. ఇంకా ఫైనల్లీ మా హస్బెండ్కి కావాల్సిన రిమోట్ అయితే ఇచ్చేస్తాడు మా బాబు. ఇంకా మా బాబుకి అయితే ఇంకా నేను సెల్లో అయితే ఇంకా షార్ట్స్ అయితే పెట్టించాను అనమాట. ఇంకెక్కడికి తిను అని చెప్తే తను అసలు తినట్లేదు అనమాట. సో చూసారు కదా ఏదో ఆకు పడింది, చెట్టు పడింది, ఎందుకు మమ్మీ చెట్టు వేసేవని అనేసి అయితే అడుగుతున్నాడు మా బాబు ఇక్కడ. సో ఇంకా అది చెట్టు కాదు అని చెప్పాను అనమాట తనకి. అంటే బిర్యానీ ఆకుని చెట్టు అనుకుంటున్నాడు అనమాట మా బాబు అయితే. ఇంక ఇక్కడ నేను మా హస్బెండ్ ఏదేదో మాట్లాడుకుంటే ఇంకా అలాగేసి తింటూ ఉన్నామన్నమాట. ఇంకా మా బాబు అయితే చెట్టు తిను అనేసి అయితే సతాయిస్తుందని నన్ను. ఇంక తినిపించడానికి వెళ్తే అసలు తినట్లేదు అనమాట. ఆల్రెడీ తన కడ ఫుల్ అయిపోయిందనమాట. సో అందుకోసమే. సో ఇదండి ఎలా అనిపించింది వీడియో, బాగుందా లేదా. అండ్ సండే వీడియో అనమాట. సో కొంచెం డల్గానే ఉంది ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా. సో అందుకోసమే అంటే ఈ వీడియో తీసినప్పుడు బాగుందిలేండి. అంటే తర్వాత నాకు హెల్త్ బాగాలేక ఇవ్వడం అనేది అది నెక్స్ట్ డే అనమాట. ఆ రోజు ఆ సండే కదా నెక్స్ట్ డే ఇది మార్నింగ్ మండే మార్నింగ్ అనమాట. ఆ రోజు నుంచి ఇంకా ఫుల్ బాగాలేకపోయింది. అంటే ఇంకా సాటర్డే కొంచెం అలా అనిపించింది అనమాట. పెయిన్ హెడేక్ ఫుల్ అలాగా అనిపించింది. కానీ ఇంకా తగ్గిపోయింది. తర్వాత మండే మరీ స్టార్ట్ అయిందనమాట. మండే మార్నింగ్ ఆ రోజు సండే నైట్ ఫుల్ అస్సలు నిద్ర లేదనమాట. ఇంకా చికెన్ అనవసరంగా తిన్నానా అనిపించింది అనమాట. చికెన్ తిని మరీ ఎక్కువ అనిపిందేమో అనేసి అయితే ఇక్కడైతే ఇంకా చూస్తారు కదా పడుకునే ముందు ఫుల్ అంతా కూడా క్లీన్ అయితే చేసేసాను. కిచెన్ నాకు అలాగే ఉంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. మొత్తం క్లీన్ చేసేసి అయితే పడుకుండా పోయాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో. నా వీడియో ఎలా అనిపించింది ఏంటి చిన్న కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ.